తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఓ ఖైదీ పరారయ్యాడు. జిల్లా కోర్టులో 10 ఏళ్లు జైలు శిక్ష పడిన వెంటనే నిందితుడు తానేటి తల్లిబాబు పోలీసులు నుంచి తప్పించుకు పారిపోయాడు. విశాఖ జిల్లా ములుగుపొడికి చెందిన ఖైదీ తానేటి తల్లిబాబు గంజాయి కేసులో జిల్లా కోర్టు 10 ఏళ్ల జైలు శిక్ష, ₹1,00,000 జరిమానా విధించింది. ఎస్కాట్ పోలీసులు ఇచ్చిన ఫిర్యాదుపై రాజమండ్రి 3 టౌన్ పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఖైదీ పరారయ్యాడు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజాబాబు అందిస్తారు. రాజాబాబు, విజయచంద్రిక రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమైండ్ ఖైదీగా ఉన్న తల్లిబాబు అనే ఖైదీ పరారు కావడం జరిగింది. అంటే ఇతను గంజాయి కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఇతని తల్లిబాబుది విశాఖ జిల్లా ములగపూడి గ్రామానికి చెందిన నిందితుడిగా కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అంటే గంజాయి కేసుకు సంబంధించి గంజాయి కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ గా ఉన్నాడు. దీనికి గంజాయి కేసుకు సంబంధించి కోర్టులో 10 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. ఈ నేపథ్యంలోనే 10 సంవత్సరాలు జైలు శిక్షతో పాటు ₹1,00,000 జరిమానా కూడా కోర్టు విధించింది. కోర్టు శిక్ష విధించడం ₹10,00,000 జరిమానా విధించిన నేపథ్యంలో ఎస్కాట్ సిబ్బందిని అంటే భోజనం చేస్తానని చెప్పేసి నిందితుడు ఎవరైతే ఉన్నాడో విశాఖ జిల్లా ములగపూడి గ్రామానికి చెందిన తల్లిబాబు అనే నిందితుడు ఎస్కాట్ పోలీసులు మస్కా కొట్టి ఎస్కాట్ పోలీసుల నుంచి తప్పించుకొని పరారయ్యాడు. ప్రస్తుతం ఎస్కాట్ పోలీసులు రాజమండ్రి 3 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గంజాయి కేసుకు సంబంధించి నిందితుడిగా ఉన్న తల్లిబాబుకు కోర్టు 10 సంవత్సరాలు జైలు శిక్ష విధించడం, ₹1,00,000 జరిమానా విధించిన నేపథ్యంలో ఇక్కడ ఎస్కాట్ పోలీసుల నుంచి పరారవడంతో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం పరారీ అయిన నిందితుడు తల్లిబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు ఖైదీ తల్లిబాబు కోసం పోలీసులు గాలిస్తున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న ఖైదీ కోర్టు శిక్ష విధించిన వెంటనే ఎస్కాట్ పోలీసులను మాటల్లో పెట్టి ఎస్కాట్ పోలీసులకు మస్కా కొట్టి తప్పించుకోవడంపై పోలీసులు కూడా అప్రమత్తమయ్యి తల్లిబాబుని నిందితుడిని పట్టుకునేందుకు కూడా విస్తృతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. విజయచంద్రిక. రైట్, థ్యాంక్ యూ రాజాబాబు.